నాకు జరిగిన విధానం, నాకే విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియచెప్పటం నా బాధ్యత. తెలుగువాడి వెలుగు సంతకం అన్న ఎన్టీఆర్, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండికెట్టిన మేరు నగధీరుడు, ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో తెలుగుదేశం పార్టీకి జన్మనిచ్చిన ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరమాంకంలో మాత్రం తీరని మనోవేదనతో కుమిలిపోయారు. అంతులేని క్షోభతో రగిలిపోయారు. పిలిచి పిల్లనిచ్చి పార్టీలో పదవినిచ్చి రాజకీయ భిక్షణ పెట్టిన అల్లుడే తనను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని చెరబడితే జరిగిన మోసాన్ని, వైస్రాయ్ సాక్షిగా జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక అభిమానధనంతో తల్లడిల్లి వంచకుల నిర్వాకంతో అనారోగ్యం పాలై చివరకు కానరాని లోకాలకు కదిలిపోయారు. ఆ తెలుగు వెలుగు ఆత్మ ఎంతగా నలిగిపోయిందో, మరెంతగా క్షోభించిందో అన్నగారి మాటల్లోనే చూద్దాం. రాజకీయాలు సామాన్య ప్రజలను ఎలా కలుషితం చేస్తున్నాయో వివరించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించింది తానైతే చంద్రబాబు నాయుడు తానే అధ్యక్షుడినంటూ ప్రకటించుకోవడాన్ని నిండు సభలో ఎండగట్టారు ఎన్టీఆర్. మీ దగ్గరికి మేము వచ్చాము. ధర్మమూర్తులు మీరు, కర్మమూర్తులు మీరు. ఈనాడు ఏమి జరుగుతున్నది తెలుసుకోవాల్సింది మీరు. ప్రజాస్వామ్యం అన్నాము, ప్రజల కోసం. కాబట్టి ఈనాడు ఏమి విఘాతం జరుగుతుంది, ఏ విధంగా సామాన్య ప్రజలు రాజకీయ పరంగా మోసపోతున్నారు, ఏ విధంగా రాజకీయం కలుషితమైంది చెప్పాల్సిన బాధ్యత నాకున్నదని మీకు మనవి చేస్తున్నా. మొదటిది, నా పార్టీ ఏ విధంగా మోసం చేసిందో నేను చెప్పాలి. మీకు తెలుసు, 1982వ సంవత్సరంలో సినిమా నటుడిగా వచ్చి నేను ప్రారంభించాను. దానిలో మీకు ఎవరికైనా అనుమానం ఉందా చెప్పండి, మళ్ళీ చెప్పండి. మరి ఇంతమంది ఏకకంఠంతో చెప్తున్నారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది రామారావు గారని. మరి ఈ రోజున ఆ పార్టీ అధ్యక్షుడిని నేను ప్రారంభించింది నేనని ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించమని ఈ న్యాయమూర్తులకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అసలు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఆయన లేడు. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా ఉండి ఓడిపోయాడు. తెలుగుదేశం ముందు నిలవలేక ఆనాడు ఓడిపోయిన మనిషి తర్వాత భవతి భిక్షాందేహి అని తెలుగుదేశం. మరి పార్టీ ఆనందగా అయింది. మరి న్యాయస్థానం ఏ విధంగా దీన్ని అనుమతిస్తుంది ఒక్కసారి దయచేసి ఆలోచించుకోమని నా వారికి, నా ఆత్మీయులకు, నా ఆత్మబంధువులకు సవినయంగా మనవి చెప్తున్నాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేనున్నాను. ఇప్పుడు మరి నేనున్నా ఈ రోజు మధ్యాహ్నం ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడని అనిపించుకున్నారు వాళ్ళ మనుషుల చేత. ఒక ఆడబిడ్డకు 2 మొగుళ్లు ఉంటారో ఆలోచించండి. ఒక పార్టీ తెలుగుదేశం ఉంటే దానికి 2 అధ్యక్షులు ఏ విధంగా ఉంటారు? ఏ విధమైనటువంటి అవివేకంలో ఈ దేశాన్ని, సమాజాన్ని వీళ్లు ముంచెత్తుతున్నారు? ఏ విధంగా స్వార్థ భరతంతో ఈనాడు తెలుగు జాతికి అవమానం కలిగిస్తున్నారు? పూర్తిగా దయచేసి మీరందరూ అవగాహన చేసుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను.
నా వాళ్ళు అనుకున్న వారే తాను బ్రతికుండగానే చంపేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్. తెలుగు జాతికి తలవంపులు తెచ్చేలా రాజకీయాలు చేసేవారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నారు ఎన్టీఆర్. మరి ఎందుకు ఈ తెలుగు జాతికి చంద్రబాబు చేయవలసి వచ్చింది? తెలుగు దేశం ప్రారంభించింది ఏమని నేను చెప్పాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లకుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెక్క. అటువంటి తెలుగు జాతికి తలవంపులుగా ఎందుకు ఈనాడు రాజకీయం ఈ విధంగా సాగుతుందో ఒకసారి గ్రహించమని నా తమ్ముళ్లకు సవినయంగా మనవి చేస్తున్నా. నా ఆత్మీయులు మీరు, ఆత్మ బంధువులు మీరు, నా చెల్లెళ్లు మీరు, విద్యార్థికులు మీరు, మీరు తెలుసుకోవాల్సిన సత్యాలు ఉన్నాయి కనుక మీకు చెప్పడం నా ధర్మంగా భావిస్తున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున నేను నా కోసం బతకడం లేదు. నాకు 73 సంవత్సరాలు వచ్చేది. మీరే నాకు ఊపిరి పోస్తున్నారు, నన్ను బతికిస్తున్నారు, అన్నాన్ని ఆదరిస్తున్నారు, ఎంతో అభిమానంతో చూస్తున్నారు. కాబట్టే ఇంకా నేను బ్రతుకుతున్నాను. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈ రోజు ఏ విధంగా బ్రతికి ఉండగానే చంపుతున్నారో ఒక్కసారి తెలుసుకోమని సోదరులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఏ విధంగా అన్యాయం జరిగిందో ప్రజాసేవ కోసం ఈ రోజు మరి అట్టడుగున ఉన్న బడుగు బలహీన దళిత వర్గాల కోసం నేను పాటుపడటం తప్ప తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీని గ్రూపులు కట్టి కొంతమంది స్వార్థపరులు నవ్వులు పాలు చేశారని అన్నారు ఎన్టీఆర్. అధికారం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్న వారి గురించి తెలుసుకోవాలని సూచించారు ఎన్టీఆర్. ఏమిటి తప్పు? ఎందుకు ఈనాడు తెలుగుదేశం వారే కుతంత్రంగా ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కొంతమంది ఆసరా తీసుకుని ఏ విధంగా ఈ ఆత్మద్రోహం చేస్తున్నారు తెలుసుకోమని సోదరులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అంతర్గతంగా ఉన్న శత్రువులు ఎంత బలవంతులో ఒకసారి తెలుసుకోండి. బయట శత్రువు అయితే ఎదిరిస్తాం, ఓడిస్తాం, ఎదుర్కొంటాం. కానీ ఇంట్లో ఉండే శత్రువులు వీళ్ళు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, మరి ఈనాడు పదవాన్ని మరి నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు, మరి ఈనాడు గ్రూపులు కట్టారు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారో, ఏ విధంగా బజారులో పెట్టుకున్నారో నా తెలుగుదేశం సోదరి సోదరులు, నా చెల్లెళ్ళు తెలుసుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు తెలుగుదేశం పోతుందన్న బాధలేదు, కానీ తెలుగు వారికి ఇంత చిన్న తరం కలిగిందే, ఈ విధంగా సిగ్గుమాలిన జాతి అయిందే తెలుగు జాతి అని ఒక్కసారి ఆలోచించమని గమనించమని నా తమ్ముళ్లకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మరి నాడు వారు చెప్తున్నారు రామారావు గారు కేంద్రానికి వెళ్ళాలి, మేము రాష్ట్రంలో పెత్తనం చేస్తాము, అందుకు ఇష్టమైతే మేము రాజీపడతామని అంటే నన్ను మీ నుండి దూరం చేస్తున్నారు, దూరం కావాలంటున్నారు. తమ్ముడు చంద్రబాబు ఏ విధంగా మంచిదో ఆలోచించండి. నేను తెలుగువాడిని, మీకోసం నేను వచ్చాను. అటువంటిది నాలో ఈ విధమైనటువంటి ఘర్షణ తెచ్చారు అంటే, నన్ను తెలుగు జాతిని దూరం చేయాలనుకుంటున్నారు అంటే మరి ఏ విధంగా దురన్యాయం జరుగుతుందో గమనించమని మనవి చేస్తున్నాను. కేవలం నన్ను మీ వద్ద నుంచి దూరం చేయాలని ఎందుకు ఈ తెలుగు వాళ్ళు నా అన్నిలో ఉన్నవారు ఇతరులు మీకు తెలుసు ఎందుకు ఈ విధమైన పన్నాగం పొందుతున్నారు, నక్కలాగా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఒక్కసారి తెలుసుకోమని నా సోదరి సోదరులకు సవినయంగా మనవి చేస్తున్నాను. అన్నా నేను మీరు వెంబడి ఉంటామని నాకు చెప్పారు ఆయన. మరి ఈరోజు పత్రికల్లో ఏమిచ్చారో తెలుసుకోండి. ఏ విధమైన అన్యాయం సాగుతుందో ఒక్కసారి గుర్తించండి. అధికారం కోసం ఏ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి తెలుసుకోమని మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తున్నాను. ఆనాడు నాకు ఎందుకు చెప్పారు నేను మీ వెనకనే ఉంటాను, రామారావు గారు మీకు అందంగా ఉంటారని
ఈనాడు మరి ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి తెలుసుకుంటే రాజకీయం ఏ విధంగా కొంత ప్రయోగంగా సాగుతుందో ఒక్కసారి గుర్తుంచుకోమని సోదరులందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఇది నేను అనుకున్నాను మన ఎన్నికలు ఒక నిశ్శబ్ద విప్లవం అని. ఇది ఘాతుకమైన విప్లవం ఈనాడు జరిగింది. తెలుగు జాతికే సిగ్గుగా వచ్చింది. ఈనాడు ఎందుకు ఈ విధంగా మీరు తెగబడ్డారో తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మొన్న ఒక నూతన ప్రక్రియ ప్రారంభించాం. ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. బాబు ఓటివ్వండి అన్నాం. ఓటు ఇచ్చారు. ఓటు ఇచ్చిన తర్వాత వారి బాధలేమిటి, వారి కసుపుగాలేమిటి తెలుసుకొని ఏ విధంగా వారికి సాయం చేయాలి అన్న భావంతో చెప్పాను. ప్రభుత్వం ప్రజల ముందుకు వెళుతోంది. పదవి కోసం అధికారం కోసం గడ్డి తినే నాయకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు ఎన్టీఆర్. ఇలాంటి నేతలను తెలుగు జాతి క్షమించదని అన్నారు. మరి ఎందుకు ఆ విధంగా ఔనయంతో భక్తితో నా వెనక మరి గోచిముట్టుకుని తిరగాలి వీళ్ళందరూ? ఏమైనా సిగ్గు ఉందా, మానం ఉందా, అభిమానం ఉందా, పౌరుషం ఉందా? ఒక్కసారి ఆలోచించమని మీ అందరికీ మనం ఎందుకు తెగబడ్డాం? బంధువుల పేరుతో ఏ విధంగా విష కుంభాలుగా వీళ్ళు మారారు. ఇది జాతి క్షమిస్తుందా? ఒక్కసారి మీరే చెప్పని మనం చేస్తున్నా. క్షమిస్తారా? ఇది మన తెలుగు జాతికే చిన్నతనం. మనకు సిగ్గు చేసి పదవి కోసం అధికారం కోసం ఎందుకు ఈనాడు గడ్డి తింటున్నారని మీ అందరి ముందు నేను తెల్లదీసి అడుగుతున్నా. ఎందుకు తెగించారు వీళ్ళు? ఎందుకు ఈ విప్లవం తెచ్చారు? తెలుగు జాతికి చిన్నతనం చేకూర్చారు. ఇది నా తమ్ముడిని క్షమిస్తారా? నా సోదరిమణులు ఆచరించారా అడుగుతున్నా. నాయకుడిని నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. మరి ఈ రోజున అక్కడ ఉండే స్పీకర్ గారు, మరి అక్కడ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని అన్నారు. నేను చెప్తాను, ఒక ఆడపిల్లకు ఇద్దరు పిలివిట్లో అని మరి ఏమి సమాధానం చెప్తారు? ఎక్కడ న్యాయం? ఈ విధంగా తెలుగుదేశం పట్ల ఈశ్వరుతో, ద్వేషంతో, మతంతో, ఆశ్చర్యంతో ఎన్టీ రామారావును కూడగొట్టాలంటే నా వారు ఏ విధంగా చూపిస్తారని మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తున్నాం. కాబట్టి సామాజిక పరమైన న్యాయం కావాలి. దేనికైతే తెలుగుదేశం అంకితమైందో, దేనికైతే తెలుగు జాతి మర్యాదతో గౌరవంతో బతికిందో ఆ గౌరవం తెలుగు జాతికి కావాలి. మనకు మద్దతిచ్చే విధంగా ఎవరు ఏమి చేయడానికి వీల్లేదు. 6 నూరైనా సరే దీన్ని ప్రతిఘటించి చేస్తాం. చేతిలో సత్తు ఉంది, గుండెలో బలం ఉంది, మనసులో ఇంకా దేహంలో ప్రాణం ఉంది. కాబట్టి ఉన్నంత వరకు ఇది తెలుగు వారి కోసం, తెలుగు జాతి కోసం పూర్తిగా కృషి చేస్తామని, ఈ విధమైనటువంటి రాజకీయ దురన్యాయం పూర్తిగా ఎదురిస్తామని, న్యాయం మాకు కావాలి కావాలి అని గర్జిస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, తెలుగు దేశానికి ఈ విధమైన గట్టి పట్టింది. స్వంత పనులు ఈ విధంగా తెలుగు జాతికి చిన్నతనంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మీకు చెప్పాలి, మీరు పూర్తిగా సత్యం తెలుసుకోవాలని మీ ముందుకు నేను వచ్చాను. రెండు 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది కుట్ర పన్నారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మ వ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబుని అన్నారు ఎన్టీఆర్. నా అల్లుడనబడుతున్న వాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడని అన్నారు. టీడీపీ ఆవిర్భించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ లో ఉంటూ మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి చివరికి తెలుగుదేశం మహాప్రబంధంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత చంద్రబాబు నాయుడు అంటూ ఎన్టీఆర్ ఆనాడే ధ్వజమెత్తారు. కొంతమంది వ్యక్తుల వల్ల జరిగింది, ప్రజల వల్ల జరిగింది. ప్రజల అమాయకులు ఓట్లు ఇచ్చారు. రామారావు గారి నాయకుడిగా ఉంటారని అనుకున్నారు, ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకున్నారు. ఇది రామారావు గారికి కలిగిన సంక్షోభం అని అంటారు. స్వార్థపరత్వంతో రామారావు గారు దగాపడ్డారు. జాతి చిన్నబోయింది, ప్రజాస్వామ్యమే ఈనాడు పరిహాసాల పాలైంది అని ప్రజలు అంటున్నారు, లోకం అంటుంది. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు చూచాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాల్ని
రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్ళుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నా. ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్లే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తోంది, మేము ఆయన మెలకవరం ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ పశుత్వం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్లకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. అదే దాని యొక్క పర్యవసానం. రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్ లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు అని కాదను, కానీ కాంగ్రెస్ లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు, గమనించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవడున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగానే తీసుకోవట్లేదు. నాకు కనుక ఏ 130 సీట్లో తెలుగుదేశానికి ఏం 140 సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టి ఉండేవాళ్ళు. ఆనాడే అందరి యొక్క కాన్ఫరెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి పలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు. కానీ జరగల. వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభ్యర్థానుసారం నా మీద గౌరవంతో, నేను వారికి నాయకుడిగా ఉంటానన్న అభిమానంతో, నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో, ఆయనైతేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకునే విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 130, 145 వచ్చుంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడు ఇదిగో మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది. అందరికి డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు, 10 లక్షలు, ఇదిగో మీ ఎన్నికలకి నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ వాళ్ళ అని వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పిన ప్రయత్నాలు చేశాడు. ఇది కేవలం దొంగకూరు పద్ధతి. ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే నేను అన్నవి తప్పకుండా చేసి ఉండేవాడిని, లేకపోతే అక్కడ ప్రాణం ప్రజల ముందు తీసుకుని ఉండేవాడిని. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేరారు. చీమలు పుట్ల పెడతాయి, కానీ పాములు పర్యవసానం దాంట్లో ఉంటాయి. అదే విధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చిన్నతనాల పాలైంది కూడా. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను, పార్టీ ఎప్పుడు కూడా ఈ విధానాలకు లోను కాదు. పార్టీ దృష్టిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం.